వాలు చూపులలోన నే సోలిపోవా వీరి వర్తనం తెలియవచ్చినది. ఇంకా వీరి నా వలకు పంపేయను. అక్కడే మక్కువ తీర్చుకోండు కొరమాలిన మీ భయదారి వర్తనలిక్క సాగిరావు చనుడి చనుడి ఏడు మాటలాడు గక్కున కండ కండములుగా నరికిందును మీదు నాలుకలు. కత్తి అంత పొడుగుంటే అంత పొడుగు తీసేస్తావు. ఎంత భయపడిపోయాను. తీసేవాడు కొంచెం 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 తీయాలి కానీ ఒక్కసారిగా తీస్తే ఎట్టయ్యా యువతలు తట్టుకోవద్దు. భయం వేసి చచ్చిపోయా. అమ్మ 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 అయ్యా తీసేసాడు కత్తి మొత్తానికి. పెట్టే లోపల పెట్టి జాగ్రత్తగా పెట్టి తుప్పు పట్టింది లేకపోతే అప్పుడప్పుడు తీస్తా ఉండు బయటకు. ఓ హరిచంద్ర నీవని బయట వచ్చిన మమ్మ పెద్దమ్మగా ఆడించి పాడించి పంపు లేదు నాకు తులకని ఆలపై పాడించినందువా. ఇదిగో చూడు మా తండ్రి నాకు విశ్వామిత్రుని దగ్గర తీయకుండా మమ్మీ వేల పిలువలు విశ్వామిత్ర మహర్షి కూతురు. మరి మా తండ్రి ఎట్టయినా కదా స్వామి. ఏమో ఇదంతా ఇంద్ర
సురజన వలె ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగం కొరకై మనం ఈ ఆశ్రమ ప్రాంతంలో చేరుతుంది. రాజేంద్ర, అదేమో విననిండు. సత్యకీర్తి, ప్రళయకాల ధారాధార గర్జాను పరైన ఆ శివనాళము విశ్వామిత్రుది కాక ఇంకెవరిది? కుర్రవాణి దగ్గర తీసుకుని నిరపరాధమైన మొదల ఆ విశ్వామిత్రుడు మాత్రం మనల్ని ఏమి చేయగలడు? మహాత్మా అడుగు పెట్టి మాత్రమే కాక ఇప్పుడు మా పాదం కూడా ఎంత పెడుతున్నావా? ఆహా, నేడు కదా నా శిరస్సుల గుప్త మాంగముల నామము చెల్లినది. మా అంగీకారం లేక మా ఆశ్రమంలో ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చురో తెలుసు. నీ రాజ్యాధికారం తపస్సుల మీద మా ఎడ పనికి వచ్చునురా తన గర్భమున కన్నులో ఇక నీ వారెల్లరుంచే మాలని తోచానలత విధానములెల్లరుంచే గర్భాలుగా ఫలవృక్షముల తోడ్పడించి కుసుమరాతములందార్చి కావలనై మారినట్ల కమ్ములన్ మదింపన్పోవ ఎట్లోచితో పవిత్రమన్నట్టుడేగాక ఆర్య వచ్చిన మా కూతుర్ని వ్యర్థంగా పాడించి తుదకు నాలుకలు పోయిందని బయలుదేరిపడ నీ తాత ముందే వారికి ఏమి కడిపెడిది ఒరిగున్నది ముందెవరు రాజులు లేరా వేటకు రారా నీ మృగారి వ్యవహారములకు మా వంటి జడదారులు ఆశ్రమంలో పనికిరావు ఆయన భూచక్రమందరి రాజులెల్లా పాదక్రాంతులు అయ్యుండ నీవు చక్రవర్తి పదమున వీకుడెత్తయు మా వంటి మునుల ఆశ్రమమును పాడు చేయుటగెనని మా కిదర తెలిసినది కాదురా ముని ద్రోహి చూడు ఇప్పుడు నేను ఏం చేశాను నీ వాయుమనరించను మంచి తనచు ఇచ్చకంలాడుతూ పొట్ట కూడికాయ పెట్టి చాకరీ చేయు ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటూ అదేమి నీ వనరించిన యపకృతికి ప్రతి విధానం చేయకుండా మేమంత అసమర్థులమా? మహాత్మా, ఎర్రగ చేసిన నా అపరాధములు క్షమింపుడు. ఓరి వాచాల ఏమనుచున్నావు? అపరబ్రహ్మ అయిన విశ్వామిత్రుడే కదా దేవా, మీరు అపరబ్రహ్మలు, మీ మెరుగని వారెవరు? భడే ఇప్పుడు మా మహిమలు నీకు బాగా తెలిసి వచ్చినవి కానీ ప్రాంత పంచాంగమైపోయ బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీ తోడ దీటురాగా
ఎన్నడి రాని రాదు నీ వచ్చింది ఇక ఒడిలో ఓరాల కుప్ప ఒలికింతువని ప్రాణములన్నీ నీ పైన నిలకల్పిపని పరిగెత్తుకొని వచ్చినందుకు తగిన సత్కారం పొగరింపగా పొగరుచే మమ్ము కూడా గడింపగా నాలుకలు పోయబోయినది మమ్మ ఎరింగి ఓహో అలాగైనా నీ విషయంలో మేము ప్రత్యమానున్న రాత్రాత్మ నాలుకలు పోయిన ఇప్పుడే నీ నాలుకలు చీలికలు నాగరద్రా పూరించు నీ మొగలు చూసిన కొలది నెయ్యి పోసిన అగ్గివలే నా మనకు భక్తుల మునేంద్ర నేను నదించినవన్నీ తప్పులేనను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపం వలదు కానా మన వినుమా మముదయగనుమా పదయునిపై తటే పగచెనునా మన వినుమా మముదయగనుమా పదయునిపై తటే పగచెనునా మన వినుమా ఒకరు గలవాని నడచుట పోలుగా నడంగువాని సాధ్యుపదగునే పడగనెత్తిన పాము చంపదగుగాని మహాత్మా పడగనెత్తిన పాము చంపదగుగాని చచ్చిపోయిన దానినే చచ్చిపోయిన దానినే చంపనేలా కనికరమున సాగదయితో తగున కనికరమున సాగదయితో తగున కనలం పెన్ సంకటమిడ నగున కనలం పెన్ సంకటమిడ నగున మన వినుమా మముదయగనుమా తనయునిపై తటి పగచెనునా మన వినుమా కావున నన్ను చేపట్టిన దాకా మీ పాదపద్మములు విడువను మహాత్మా మీ పాదపద్మములు విడువను అవురా ఏమి తన క్షమాగుణ సంపత్తి శాంత స్వభావము విరాగులమై సంసారములు బాధి తపస్సు చేసుకునిచున్న మాకు ధీర కోపం చలదు హరిచంద్ర నీ తప్పులని నీ అందే ఉండలేము శరణాగత వచ్చిన మా వర్షకర్తలు కనుక నీ భయముడికి నేను చేపట్టినారం నెమ్ము ధన్యోస్మి మహాత్మా ధన్యోస్మి అప్పుడేమైనది ముందున్నది ముసల పండుగ రాజా మా ఉపదేశం ముందు కలదు నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తించు ఏది మా కోపాన్ని నిశేషంగా చల్లారు దేవర ధర్మోపదేశములు పరిగ్రహించడానికి సిద్ధముగానే ఉన్నాడను పాప కార్యమునకు మీరు నన్ను పురిగొల్పుదురా అవ్యక్తి పాప కృత్యములైన మా ఆజ్ఞాయైన వెనుక పుణ్యకృత్యములుగా మారవలసినది దేవ మీరు అపరబ్రహ్మలు మీ మెరుగని వారెవరు బడి ఇప్పుడు మా మహిమలు నీకు బాగా తెలిసి వచ్చినవి కానీ అన్ని ఆలోచనలేలా ఇచ్చిది వివాహం పాపము శాంతించుగాక నా కన్యారత్నములను స్వరూపవతులను గంధర్వ విద్య జగన్మాన్య ప్రాభవులను వయోచిత కళానటలను పూరి సౌజన్య శ్రీరవయంపుమికన్ ప్రజస్తా శ్రీ సుఖభోగము పొందుమా అన్యాలోచనలేలా మునీంద్ర ఇది ఎందైనా సరి అయిన ఉపదేశమా అంటంగూడని మాల కన్యలతో మేమేల్ పెళ్లి పేరంట ఈ రవివంశరాజుల యశ ప్రాకాటమిప్పాడిగా అంటంగూడని వేల్పు సాక్షిగా వివాహం పైన ఇల్లాలి దొంతంగోసి ధన్య కన్నెల వివాహం పాడుటే ధర్మమా నీవిప్పుడు లేని సంబంధం కల్పించుకొని మాతో నిర్భయంగా ప్రతివాదం చేస్తున్నందుకు
ఇప్పుడే పిలువండి మా శాపం నీ మీద పడుతుంది. ఓరి బ్రహ్మణుడా, నువ్వెవన్నావు? మమ్మందరినీ అడిగించుతున్నావు. ఓరిచలుగా నీ ఇప్పటి నుండి నీ శౌర్యం మాడి జలదారులపై ఉపయోగించున్నావు చూస్తా. హరిశ్చంద్ర, నీవు నీ మంత్రులను చాలక నీ కుమారుని కూడా కాంత కుక్కాలే మాపై కుచ్చుకోలుతున్నావుగా. ఆర్య, కన్నులు తెరవని వారితోనేమి మా అపరాధములు, మా సత్యకీర్తి అపరాధములు క్షమింపుడు. క్షమించినారు, ఇక బాగా నిర్వర్తింపు. వంశము నిల్పనే గద వివాహము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురుపదేశం మొనర్ప పాడియ చూడు. అరయల్ వంశము నిల్పనే గద వివాహము. అట్టి వైవాహిక స్ఫురణం ఇప్పటికెన్నడో జరిగే. సత్పుత్రుండు పుట్టెను వయస్పరిపాకంబును దప్పుచుండయది. ఈ ప్రాయంబున మునేంద్ర, నా ఈ ప్రాయంబున వర్ణ సంకర పుల్పెండిలియే గుట్టెలము. నా కంఠంబున కౌశికా మునేంద్ర, ఇహపరంబుల రెంటికి చెడు మార్గంపున నన్నేల దొరకమందురు. దురంతమైన అట్టి పాపకర్మ ఆచరించి ముందు పర సౌఖ్యమునకు చెడు మందురా. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూసుకొనలేకున్నావు. ఎప్పుడో వచ్చు పర సౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్య ఉత్సవ భోగములను విడుచు వెర్రివాడందైన గలడా? ఆహా గలడా? ఈమెను పెళ్లి ఆడకున్నంత మాత్రం నీ కొరపై స్వర్గ దారములు తెరిచి పెట్టబడిన అనుకుంటే వాయమి. మీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యము కూడానా? రాజ్యంతే నరకంద్రోహణ వాక్యం విన్నావో కాన పెద్ద ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమకన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్య భోగములతో పాటుగా నీ అంగనవల నీ భోగములను యథేచ్ఛగా అనుభవించు. హకటకట, ఇది ఎక్కడైనా సరి అయిన బోధయ? మానుష్య జన్మం ఎత్తినందులకు పాపుల శిక్షింప పైన దండదడొక్కడున్నాడని అయినా దుష్కార్యములకు పొంత పోకుండా వలైను కదా. ఓరి వెకలి, నీ జింకను పాప పుణ్య వివక్షత ఎందులకు? ఏమి దండధరుడా? అరణంబిచ్చదా నా కుమార్తెను వివాహంబాడు సమయములో నీకు అరణంబిచ్చదా? ఏమి కావలయునో అర్తిమ్ముమా. సంతాన పుద్దరులు జతులరేని పెళ్లిదిలో చింతారక్తమో ఏమబోదరమో కౌతుకమో సుధారథమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఉరగాదీశ పనల్ల సన్నని కరంబో కాక ఇంకేమియో అరణంబిచ్చద ఏమి కావలయునో అర్తింపుమా. దేవా, మీ తపోబలం ఎంతకైనా చాలింది కానీ సిగ్గేలాగునలేకపోయే తనకు ఇసి గాజిరాసూతియే లగ్గో కూర్చదనన్న ఆశపడి ఇల్లాలుండ నిర్భీతిని ఎగ్గోయింపక మాల కన్యలతో ఎంబొంది అర్కాన్వయంబు భగ్గిందోసెనటల్చు చీ 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 అనరనన్ను ఆబాల గోపాలముల్ ఇతడే నూతన సృష్టికర్తయైన దాగేనల్లుడటంచు ఓరి ఆత్మసాగి దురాభిమాని. నా కూతుర్ని పెళ్లి ఆడినా నీకు లోకనిందగా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్టు పగ్గములుండక ఇతడే ఈతడే నూతన సృష్టికర్తయైన దాగేనల్లుడటంచు
తాపసోత్తమా, మీకు నేనేమని ప్రత్యుత్తరం బిత్తును? ఆ కుంభోకను బొందదే పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి కైలాటపు మాయ కాంపులివి ఏమి లోక దుశ్శంపు మీ వాకుంబందుట దోచి ఏ మొగమునన్ వాయెత్తెదన్ మీ కులం మరినాది చెల్లుబడి అవునే ఇట్టి సంబంధముల్ నీ మేలు కోరి నీకు ఇతము ఉపదేశించుతున్నందులకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వం అని మది చేపించుతున్నావుగా. ఇంతకు మా ఇచ్చు నీ అపూర్వ విభములతో మాటు మా కన్యను పరిగ్రహించువా లేదా చెప్పుము. మునేంద్ర, నా రాజ సర్వస్వమైన వీడుదును గాని పంచమ కన్యను పరిగ్రహించము. తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిన వాడగవదు. చిరకాలం నుండి మరల రాజ్యం మేలవలైనది నా తలంపు బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యం చే నాకు అది లభించినది. పట్టణములకు ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అక్కడ రాజపురుషులు అభ్యంతరం చెప్పుకుండుటకు ఏది నీ రాజముద్రిక నిమ్ము ఆడిన మాట తప్పకుండము. మునేంద్ర, ఆడి గొంతులని తలంచిదిరా. విడువంగా పడసారమెల్లనిది దాని మీరలాసించి నన్నడుగన్ కాలని చిన్న పుచ్చగలనయ్యా మిమ్ము నిస్సార పొంగొడవల్ రాజరిగంబు సౌఖ్యముల్ మీకు క్రొత్తలో విందులే చమత్కారాలు మా కాడ చెల్లవు. వారి వీరి వల్లే మమ్ముని మాయాజాలంలో పడనే చెప్పి ఇలాంటి కొయ్యుక్కులు నీకంటే మాకు లక్షలు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్య సంగుడవని వింటిమి. నేటికి ఆ పేరు నేజబీరక అయినది. మాట పెదవి దాటక ముందే యోచించవలసినది. పిరదప పశ్చాత్తాపం పొందిన ప్రయోజనమేమి? ఇంకా 1000 మాటలతోనేమి? నేనిప్పుడు ప్రసంగాంతరముల పొరపాటున అట్లాంటిని కానీ రాజ్యం నీకు ఇవ్వవలసినది కాదని స్పష్టంగా చెప్పివేమో. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చేయను. నాథ, ఏల సందేహించగలరు స్వామి, ఏల సందేహించగలరు. తమకు కర్తవ్యంబు బోధింప తరుణ నేను కపాటినే తమకు కర్తవ్యంబు బోధింప ఈ ధర కాణాచి ఏమి కొట్టరికి మాధారాధిరాజన్యులు ఎందరు పాలే
ఏది శాశ్వతము మేను ప్రాణమున్న ఎంత వరకు మిథ్యానుబంధంబున ప్రపంచమెల్ల తనదే ఆహా ఏమి ప్రతిభతలలామ సత్యవ్రత అభిమానం ఎంతో ఎప్పుచున్నది. ప్రాణేశ్వరి, నీవు నా పాలిట కల్పనతో లోకంబుల అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను. దేవి దానదార సంవృతం బగు బంగారు బృంగారపు గైకొని రమ్ము. ఓ భగవతి భూదేవి అమ్మ రాజలక్ష్మి లలామ సతతదాన క్రియా జగన పేరొందిన నీ కారణమున క్రతువుల నరిచి దేవతలు మెచ్చ యశంబుగనించినాడని బ్రహ్మర్షతమ రాజదానము పరిగ్రహింపు. దేవ బ్రాహ్మణ మానము విడచి భక్తి సప్తపాదోది వేళ విభ్రాజద కండ భూవలయమెల్ల మీకు దానముగా భావం పొందక శంకలే బ్రహ్మార్పణం వంచు దేవా విశ్రాంతి దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి భక్తి సప్తపాదోది వేళ విభ్రాజద కండ భూవలయమెల్ల మీకు దానంబుగా భావం పొందక శంకలే కొసగితి బ్రహ్మార్పణం వంచు దేవా విశ్రాంతిగా ఏను కొమ్మికను నీవా చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము నీవా చంద్ర తారా
తిలక రాజలాంఛనంబగు ఈ కిరీటం ధరించి ఈ ధారుణీ చక్రము నిర్విక్రమంగా పరిపాలించింది. హరిచంద్ర, నీ ఔదార్యము మిక్కిలి సాగనీయం. నీకు దీర్ఘారోగ్యములు కలుగుగాక. హరిచంద్ర, నీవిక మా రాజ్యము వదలి మీ భార్యపుత్రులతో నీవు వదలిపము. సత్యకీర్తి, మంత్రిత్వములకై ఇక్కడనే ఉండవలేను. చిత్తము మంత్రి సత్తమా సత్యకీర్తి, నీవి ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళబుచ్చుము. ప్రభు ప్రభు ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి కడకు చిలుకను గండు పిల్లికి వలె నన్ను ఈ కౌశికునకు అప్పగించదనా? నేను మీ కాడనే ఉండతగనా? సత్యకీర్తి, నీవు ధీమంతుడవు. సత్యకీర్తి, నీవు ధీమంతుడవు. నిన్ను కూడా నా వెంట తోడుకపోతేనేమి ఆ విశ్వామిత్రుడు నా గొంతు కొరకగా మారడు. అది వినుగాక నా రాజ్యత్వంతో పాటు నీ మంత్రిత్వం కూడా మారినచో రాష్ట్రీయ ప్రజాకోశము మితికి మీరక మానదు. కావున నీవు నా మాట పాటించి పురమున కేగము. ప్రభు ప్రభు అక్కడ నేనెంత దురదృష్టవంతుడను రాజేంద్ర, నేనెంత దురదృష్టవంతుడు. చిన్నతనంబు నుండి నన్ను చేరగది కుమారుడి రీతిగా మన్నన తోడ పెంచి తమ మంత్రి పదమ్మున నుంచునట్టి నా కన్న గురిండవీవు ఈ గతి కానల పాలై పోవుచుండా మీ సన్నిధి నుండా నోచుకొన జాలని ఎట్టి కృతజ్ఞుడన్ గదా. సత్యకీర్తి, ఇది వరకెన్నడు గుణనిది జవదాటవు నాదు మాట. ఇది వరకెన్నడు గుణనిది జవదాటవు నాదు మాట. ఈ అదనును గూడనా పలుకులారసి ఈ కుసిక ప్రసూతికి మొదమొదవల్ జరింపు సతము మనకి జగానలేనే. సత్యకీర్తి, నీవింకలు కదలకున్నావేమి? నీవు పోయి పురం మీద అలంకరించి మరియు పట్టాభిషేకోత్సవము చాటింపు వేయము. అయ్యో అమ్మ, నేను తలరాయి చేసుకొని పోవచ్చున్నాను. తిరిగి ఎన్నాళ్లకో మిమ్ము చూచు భాగ్యం. నేను మీ లోహితుని వంటి వాడినైనను మీ వెంట కొని పోదురు. మీరు లేని ఆ పాడుపురమ్మునకు నన్ను పొమ్మనుచున్నారు కదా. అయ్యో నేనెంత హరిశ్చంద్ర అయ్యో అయ్యో హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు ఇంకెక్కడి అలంకారము. రాజేంద్ర, నేను పోయి వత్తును. మీకు శుభంగా కాక. హరిశ్చంద్ర, మాకు ఇప్పటికే చాలా పొద్దుపోయినది. నీవు నీ భార్యపుతో కలిసి మా రాజ్యం వదిలిపము. చిత్తము. హరిశ్చంద్ర, ఉండుము, దగ్గరికి రమ్ము. సింహాసనంపై కూర్చుండు మాకు గాని, రాజ్యం మేలు మాకు గాని, ఈ మణిభూషణములు మీకేలా. కావున మీ నగలని ఇక్కడనే దిగవిడిచిపోండు. అలాగే తీసుకున్నాడు. వలదు ఆశ్రమం నందే దిగవిడిచిపోండు.
హరిశ్చంద్ర ఎందును లోపడుకున్నాడు ఈ రాజేంద్రుడు మరి యొక్క నెత్తునెత్తదా యజ్ఞయాగాది క్రతువులు స్ఫురించినది పట్టి పీడించుటకు ఏదో ఒక నెపము కావాలి. ఓరే హరిశ్చంద్ర కటి మోసగా సత్యం వల్ల ఇప్పాడిరా పరవిత్తమ్ములు పాయసంబుగా పంచుతువా నాడు అక్కడ యజ్ఞాతము దానమిచ్చినది రొక్కం ఎక్కడ దాచినారు కక్కిన కూటి కాచబడు దుర్బుద్ధులు ప్రశంసించురే. ఓరిద్రాత్మ మారుల తలము ఎగవేసి పోలించితిరా. ఎక్కడిది ఆ రుణం? ఏమి ఎక్కడి దారుణంబ అసలు లేనే లేదా ఏది మోనెత్తి మా వంక తెరచూచి అనుమట్ట ఎట్టు నోరా ఆ మాట్లాడునదేదో వాడము అది నాలుకా తాటి దూలమ్మ. ఈ మర్యాదకు సత్యమూర్తి అది నిన్నెట్లాడురా లోకము. మునీంద్ర మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియా కట్టుబట్టలతో నిట్లు నట్టడివికి అతి దైన్యముగా వేగుచున్నా మాతలను ఎంత లేసి అప్పులు గట్ట చెల్లింపతగునే. ఏమని ఇంకొక్క మారి అట్టి కూత కూయము నీ నాలుగ పీకించి గద్దలకు వేసేదాను. చేతగాని యూపుల ముందు ఏర్చుదా ఎందులకు పిదపై లాంటి తురువ కూతలు కూటేందులకు మా సొమ్ము మీ మడుగుట లేని అప్పులు తలనట్టుతాయా? ఈ రాజధానము కూడా దానిలా చేరినదా ఏమో చెప్పము. మునీంద్ర కోపింపకుడు. నేనిప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి అందున్నాడను కదా. ఇంకొక మాసంబు గడవసంగినతో నేను ఏ పాటునైనా పడి మీ సొమ్ము చెల్లించను. నన్నిక వదిలివేయుడు. అలాగనే చేరు కొమ్ము మొదటనే అట్లాడుకొని ఎంత బాగుండును కొమ్ము క్షమింపుడు. మేమిక పోయి వత్తము. హరిశ్చంద్ర ఉండము మాకింకొక సందేహము బాధించుతున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యమన్న పాలన కింద వ్యాపారతనున్న మా రుణమెట్లు తీరగలదు. కావున నీ పైన దరువుగా మా శిశువుని నక్షత్రకులు పంపించగలరు. శిష్య నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. ఈ రాజు మనకు ఇయ్యవలసిన ధనంబు నెల దినములలో ఇచ్చునట. ఇతడు ఆయా ప్రదేశమున గడించిన కాసమును వ్యాపారతనీయక మోమాటం విడిచి నిర్దయ వృత్తి వహించి నిమిషమైనను కూర్చుండనీయక అహోరాత్రములు గాఢ ప్రయాణములచే నలగించి అన్న పానీయంబుల చెడనీయకుండా ధైర్యము సడలించి దైన్యము కదలించి ఎలాగైనా ఇతనికి ఒక్క అబద్ధం ఆడించు. అతడు ఆడవాలైన కానీ అరకోటి అబద్ధాలైన అవనిలాగా ఆడించు. నచ్చదగా అది నా వల్లే కాలేదు అని ప్రయత్నించు. హరిశ్చంద్ర ఇతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. కడుకారామమున పెరిగినవాడు.
ఆయాసంలో పోర్వడు ఒట్టి అలిపిరికి చిన్ననాటి నుండి అన్నం కూడా అడగనేరాడు. గురతమ్మ అన్నం అడుగుతాను. ఆయాసంలో పోర్వడు ఒట్టి పిలికి 1000 కన్నులతో కనిపెట్టుకుని వీని నాకు మారుగా చూచుకొని చుండము. పొమ్ము. దేవా, సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేదా, నాకు ఇక సెలవు వస్తుంది. సాధ్యములు నా యందు ఉన్నాయి, నువ్వు పొమ్ము. దేవా, మేము ఇక పోయేవాళ్ళం. అయ్యో గిరిరాజా, నీకేం పిచ్చియా? నేనంతటి వాణ్ణి ఎన్ని విధముల బోధించుచుండా నా ఎంతటి వాని ఉపదేశములను త్రోసివేసి పడరాని అగచాట్లకు తలనేకి పోతున్నావే. రాజ్యంలో కడకు నీకు పిడికేడు అటుకులైనను దొరకకుండా గట్టి కట్టలు చేసేదను. మా అప్పెప్పు తీర్చిపోయి నీకు ఈ నిష్కరణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయకు నా పెంపుడు కూతురు పెళ్లి ఆడము. అట్లు కాదాయని నీవు పడు పాటు కుక్కలు కూడా పడు. కాది నందన, నేను ఈ కష్టంలో అధికంగా భావించలేదు కానీ నన్ను ఇంకేలా బాధించదారు. దేవా పోయి గురతమ్మ ఇతడు మనకి ఏవసర కంబెంత అని దండవలంబుపై బలవంతుండ కండు నిలచి పై గిల్లతనందంతటి తవ్వుగరు అంతటి అద్దంబులు గైకొని రమ్ము. గురతమ్మ నాకు సెలవు వస్తుంది. ఆయుష్మాన్ బాబా ఈ ఆయుష్మాన్ బాబా ఎలాగైనా ఇతనికి ఒక్క అబద్ధం ఆడించు. అతడు ఆడవాలనే కానీ 1/2 కోటి అబద్ధాలైన అవనిలాగా ఆడించాడు. లచ్చదగా అది నా వల్లే కాలేదు అని ప్రయత్నించు. హరిచంద్ర, ఇతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. కడుకారామమున పెరిగినవాడు. ఆయాసంలో పోర్వాడు ఒట్టి అలిపిరికి చిన్ననాటి నుండి అన్నం కూడా అడగనేరాడు. గురతమ్మ అన్నం అడుగుతాను. ఆయాసంలో పోర్వాడు ఒట్టి పిలికి 1000 కన్నులతో కనిపెట్టుకుని వీని నాకు మారుగా చూచుకొని చుండము. పొమ్ము. దేవా, సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేదా, నాకు ఇక సెలవు వస్తుంది. సాధ్యములు నా యందు ఉన్నాయి, నువ్వు పొమ్ము. దేవా, మేము ఇక పోయేవాళ్ళం. అయ్యో గిరిరాజా, నీకేం పిచ్చియా? నేనంతటి వాణ్ణి ఎన్ని విధముల బోధించుచుండా నా ఎంతటి వాని ఉపదేశములను త్రోసివేసి పడరాని అగచాట్లకు తలనేకి పోతున్నావే. రాజ్యంలో కడకు నీకు పిడికేడు అటుకులైనను దొరకకుండా గట్టి కట్టలు చేసేదను. మా అప్పెప్పు తీర్చిపోయి నీకు ఈ నిష్కరణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయకు నా పెంపుడు కూతురు పెళ్లి ఆడము. అట్లు కాదాయని నీవు పడు పాటు కుక్కలు కూడా పడు. కాది నందన, నేను ఈ కష్టంలో అధికంగా భావించలేదు కానీ నన్ను ఇంకేలా బాధించదారు. దేవా పోయి గురతమ్మ ఇతడు మనకి ఏవసర కంబెంత అని దండవలంబుపై బలవంతుండ కండు నిలచి పై గిల్లతనందంతటి తవ్వుగరు అంతటి అద్దంబులు గైకొని రమ్ము. గురతమ్మ నాకు సెలవు వస్తుంది. ఆయుష్మాన్ బాబా